మెలోడీ మూవ్‌మెంట్. ముఖ్యంగా ప్రెజెంట్ మెలోడీ మూవ్‌మెంట్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు మెలోడీ మూవ్‌మెంట్‌కి సంబంధించి స్టోరీ విందాం. అసలు దానికి సంబంధించిన అంటే పార్లే కంపెనీకి సంబంధించిన షేర్లు ఒక్కసారిగా అంటే పీక్స్‌కెళ్ళడం జరిగింది. ఇంచుమించు 5-6% అయితే పెరగడం జరిగింది. కాకపోతే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్లే అనే కంపెనీ చాక్లెట్‌కి సంబంధించింది, బిస్కెట్‌కి సంబంధించిన ఎఫ్ఎంసీజీకి సంబంధించిన ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ అసలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌లోనే లేదు. సో, అలాంటి కంపెనీకి ఒక్కసారిగా 5-6% పెరగడం అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్ స్టోరీ ఒకసారి మొత్తం వింటే ప్రెజెంట్ అంటే మెలోడీ ఎఫెక్ట్ పార్లే ఇండస్ట్రీ షేర్‌కి జోష్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా పీఎం మోడీ అంటే ఫారెన్ టూర్‌లో ఉండడం జరిగింది. నెదర్లాండ్స్, ఇటలీ అన్ని దేశాలు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఇటలీ పీఎం జార్జియా మెలోనీకి అయితే పీఎం మోడీ మెలోడీ టాఫీలనేది గిఫ్ట్ ఇచ్చాడు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ముఖ్యంగా ఇది బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తనకి చాక్లెట్స్ బాగా ఇష్టమని చెప్పేసి అక్కడ ఉన్న ఒక మీడియాలో చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని పీఎం మోడీ మెలోడీ టాఫీలనైతే గిఫ్ట్‌గా ఇయ్యడం జరిగింది. మెలోడీ మూవ్‌మెంట్ అని చెప్పేసి అది మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో, దాని తర్వాత ఏం జరిగిందంటే ఇండియాలో పార్లే ఇండస్ట్రీకి సంబంధించి ఇంచుమించు ఒక్కరోజే మనం చూస్తే 5.25% అనేది కంపెనీ షేర్లు పెరగడం జరిగింది. సో, ఇది ఇంతవరకు బానే ఉంది. కంపెనీ గూడా మంచి లాభాల్లో వెళ్ళడం జరిగింది. యాక్చువల్‌గా అంటే రియల్ పార్లే ప్రొడక్ట్స్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. పార్లే ఇండస్ట్రీకి అండ్ పార్లే ప్రొడక్ట్స్‌కి సంబంధం లేదు. పార్లే ఇండస్ట్రీ అనేది ఒక రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్‌కి సంబంధించి మ్యానుఫ్యాక్చర్‌కి సంబంధించి ఒక కంపెనీ. సో, అది పార్లే ప్రొడక్ట్స్‌కి అయితే సంబంధం లేదు. అంటే పబ్లిక్ ఏంటంటే ఒక్కసారిగా పార్లేకి సంబంధించిన మెలోడీ టాఫీని ఇటలీ పీఎంకి అంటే ప్రెసిడెంట్‌కి గిఫ్ట్‌గా ఇయ్యడంతో ఒక్కసారిగా అంటే షేర్లను అంటే అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది. వితౌట్ ఎనీ ఫండమెంటల్ స్టడీ ఏం చేయకుండానే గుడ్డిగా అంటే ఇంతకుముందు మనకు ఇండియాలో చాలా సార్లు ఇలాంటి సోషల్ మీడియా బేస్డ్ అయితే ఒక్కసారిగా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అయితే మనం చూసినాం. అదే విధంగా ఈసారి కూడా పబ్లిక్ ఇన్వెస్టర్లంతా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఒక్కసారిగా పార్లే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడంతో ఒక్కసారిగా పార్లేకి సంబంధించిన ఇండస్ట్రీ అయితే ఇంచుమించు షేర్ ప్రైస్ 5.25% అయితే పెరగడం జరిగింది. తర్వాత దీనికి ఆన్సర్ ఇస్తూ ఈరోజు అంటే రియల్ పార్లే ప్రొడక్ట్స్ చాక్లెట్స్ గానీ, హైడ్ అండ్ సీక్ గానీ, పార్లే టాఫీస్ మీద అంటే అవి తయారు చేసే దానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. పార్లే ఇండస్ట్రీస్ కానీ, పార్లే ప్రొడక్ట్స్‌కి సంబంధించిన వాటికి సంబంధం లేదు. సో, అది మాకు సంబంధం లేని విషయం వాళ్ళకి లాభం వచ్చింది కానీ, అంటే మేము ఇంకా లిస్టింగే కాలేదు కంపెనీకి ఏ విధంగా పబ్లిక్ కొంటారు, ఏ విధంగా మా పేరుని యూజ్ చేసుకుంటారు అనేసి ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు అంటే మీడియా సమావేశం పెట్టి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏందంటే, షేర్లు ఎందుకు ఎగిసాయంటే మెలోడీ అనే మీమ్ ట్రెండ్ వైరల్ అవ్వడంతో చాలామంది ఇన్వెస్టర్‌లయితే అంటే ఏం చూడకుండా పార్లే ఇండస్ట్రీస్ అనే మెలోడీ టాఫీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది టాఫీ కంపెనీకి సంబంధించిందని చెప్పేసి. షేర్ల పెరుగుదల వివరాలు చూస్తే మంగళవారం రోజు బీఎస్ఈలో 5.25 అప్పర్ సర్క్యూట్‌కెళ్ళడం జరిగింది. పెరుగుదల వచ్చేసి 5% జరిగింది. తర్వాత ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి 8 లక్షలకు పైగా షేర్లు సాధారణంగా ఒక్కరోజు లక్షకు వెళ్ళడమే చాలా ఎక్కువ. అలాంటిది 8 లక్షల వాల్యూమ్ వెళ్ళడం అనేది పార్లే ఇండస్ట్రీకి అయితే బాగా లాభం వచ్చింది చెప్పాలి. సో, ఏది ఏమైనా అంటే అటు పీఎం, పార్లేకి సంబంధించిన ప్రొడక్ట్స్ అలా ఉంటే మాత్రం పార్లే ఇండస్ట్రీ మాత్రం బాగా లాభపడిందని చెప్పాలి. సో, తర్వాత చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా హైప్ వల్ల చిన్న షేర్లలో కూడా అకస్మాత్తుగా ర్యాలీలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కాకపోతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో, ఇన్వెస్టర్లకు ముఖ్య హెచ్చరిక ఏందంటే కేవలం పేరు, సినిమా అంటే పాపులారిటీ లేదా సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూసి పెట్టుబడులు మాత్రం పెట్టకండి. కంపెనీ అసలు వ్యాపారం, ఫండమెంటల్స్, ఫైనాన్షియల్ స్టేటస్ తర్వాత తెలుసుకొని మాత్రం పెట్టుబడి పెడితే చాలా బెటర్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే మెయిన్ అంటే స్టాక్ మార్కెట్‌లో గానీ, ఏదైనా కంపెనీలో గానీ ఇన్వెస్ట్ చేసే ముందే ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయినామని చెప్పడం కన్నా, ముందు పార్లే అనే పేరు కనిపించగానే పార్లే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయకుండా ఫండమెంటల్ స్టడీ చేయాలి. అంటే దీని ఓవరాల్ మోరల్ ఏంటంటే
మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా ఫండమెంటల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్‌లో గానీ, బయట ఏదైనా కంపెనీలు రియల్ ఎస్టేట్ సంబంధించి గానీ, ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందయితే ఫండమెంటల్ స్టడీ అని మస్ట్‌గా ఉండాలి. నేమ్స్ మ్యాచ్ అయినంత మాత్రాన అందులో ఇన్వెస్ట్ చేయకూడదనేది అంటే ప్రెజెంట్ ఎకనామికల్ ఎక్స్‌పర్ట్స్ గానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గానీ చెప్పేది ఇదే. సో, ఫండమెంటల్ స్టడీ ఖచ్చితంగా చేయండి. సో, ఏది ఏమైనా ప్రధాని యొక్క ఫారెన్ టూర్ అనేది పార్లే ఇండస్ట్రీకి కలిసొచ్చింది. ఇంచుమించు 5% అంటే ఇంచుమించు 5 ఇయర్స్ నుంచి అది రూ. 1, రూ. 2గా ఉన్నది. 5% పెరగడంతో ఇంచుమించు వాళ్ళకు 8,00,000 కోట్ల వాల్యూమ్ అయితే వచ్చేసింది. ఇంచుమించు కోట్లలో లాభం అయితే వాళ్ళు గడించడం జరిగింది. ఏదైనా వాళ్ళకైతే లాభమే జరిగింది. సో, ఇన్వెస్టర్లు మాత్రం అంటే ఒకవేళ కొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫండమెంటల్ కరెక్ట్ ఉంటే హోల్డ్ చేయండి. లేకపోతే ఎగ్జిట్ అవ్వండి అని చెప్పేసి ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అయితే అంటే అడ్వైజ్ చేయడం జరుగుతుంది.